హాయ్ ఫ్రెండ్స్, పిఎంసి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. యోగి భవ కార్యక్రమంలో మనం టీచర్స్ ట్రైనింగ్ కోర్సులో ఇవాల్టి ఎపిసోడ్లో మనం ఇంట్యూషన్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఈ ఇంట్యూషన్ అంటే ఏంటి, ఈ ఇంట్యూషన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇంట్యూషన్ అంటే మనకు ఎలా లాభం పొందగలుగుతాం మనం. ఇంట్యూషన్ అంటే తెలుగులో సహజ అవబోధన అని అర్థం. సహజంగా అవబోధన అంటే న్యాచురల్గా మన లోపల నుంచి ప్రవహింపబడ్డటువంటి ఇన్ఫర్మేషన్, ఒక గైడెన్స్ లోపల నుంచి కనుక మనం పొందితే వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ యువర్ మైండ్. దిస్ పాయింట్ షుడ్ బి నోటెడ్. బాగా గుర్తుపెట్టుకుందాం. మన మైండ్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి కనుక మీకు డేటా వస్తే, ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని మనం ఇంట్యూషన్ అనం. మనలోని పాత ఆలోచనలే కొత్త రూపు తీసుకొని పొందినట్లు లెక్క. మరి ఎక్కడి నుంచి రావాలి ఇంట్యూషను? మరి మీ మైండ్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అంటే ఈ మైండ్కు అతీతమైనటువంటి స్పేస్లోంచి ఆ ఇన్ఫర్మేషన్ మీకు అందుతే, అది కూడా న్యాచురల్గా వస్తే దాన్ని మనం సహజ అవబోధన అంటాం. సో దాన్ని చాలామంది అంటుంటారు, అవబోధన, నాకు ఇంట్యూషన్ వచ్చింది, నాకు మెసేజ్ వచ్చింది, నాకు బుద్ధుడు ఈ మెసేజ్ ఇచ్చాడు అని చెప్తూ ఉంటారు. మరి ఇవన్నీ నిజమేనా? ఇవన్నీ ఇంట్యూషనేనా? చాలా మటుకు వీళ్ళందరూ చెప్తున్నటువంటి ఈ అంశాలలో మనం పొందిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మైండ్ ఇన్వాల్వ్మెంట్తో వస్తుంది. నీ ఇష్టాలు, నీ యొక్క అభిప్రాయాలు, మీ నమ్మక వ్యవస్థ, నీ చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటు, నువ్వు చదివిన చదువులు, నీకున్న జ్ఞానాన్ని, అవగాహనను బట్టి ఇవన్నీ పైనుంచి వచ్చే ఆ జ్ఞానానికి కలుసుకొని వచ్చి మీ సొంత కస్టమైజ్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు. అంటే మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నిజమైన ఇంట్యూషన్ కాదు అని చెప్పడానికి నేను ఇవన్నీ చెప్పాను. అంటే దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డీవియేషన్ ఇన్ ద సబ్జెక్ట్. మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో 95% మీ మైండ్ దాంట్లో ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి పంపిస్తుంది, మీ ఇష్టాలను కలుపుతుంది అందుట్లో. ఫర్ ఎగ్జాంపుల్, నేను రేపు సినిమాకి పోవాలన్నా వద్దా అని కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నాను. నేను నా అంతరాత్మని అడుగుదాం అనుకున్నాను. నాకు ఒకవేళ ఆ సినిమా హీరోకి సంబంధించి ఆ వ్యక్తి నాకు ఫేవరెట్ హీరో అనుకోండి, నా మనసు ఏం చెప్తుంది తెలుసా? ఎస్, గో అని చెప్తుంది. ఎందుకు? నాకు ఇష్టం. అక్కడ నా ఇష్టం అనే అంశాన్ని మనసు బలవంతంగా నా మీద రుద్దింది. ఇన్ఫర్మేషన్ అక్కడ నుంచి యాజ్ ఇట్ ఈజ్గా రాలేదు, నీ ఇష్టం అందులో ఇన్వాల్వ్ అయింది. లేదా నీకు ఇష్టం లేని వ్యక్తి అనుకోండి, లేదా దాన్ని మించిన ఇంకేదైనా ప్రయారిటీ ఉందనుకోండి, రేపు వెళ్ళొద్దు అని చెప్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? మీ మైండ్ యొక్క లాజిక్ ఇన్వాల్వ్ అయ్యి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. మీరు ఏదైతే తీసుకోవాలి, ఇన్ఫర్మేషన్ పొందాలనుకుంటున్నారో ఆ మనసు దానికి నిజమైనటువంటి ఇన్ఫర్మేషన్కి, ఏదైతే మనసుకు అతీతం నుంచి వస్తుందో దాన్ని కలిపి మరి మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. మీకు బుద్ధుడు అంటే ఇష్టం అనుకోండి, బుద్ధుడు కనిపిస్తాడు ధ్యానంలో. జీసస్ క్రైస్ట్ అంటే ఇష్టం అనుకోండి, జీసస్ క్రైస్ట్ చెప్పే మాటలనే ఉపయోగించి చెప్తుంది. మరి అక్కడ దాన్ని ఇంట్యూషన్ ఎందుకంటాం? ఇంట్యూషన్ అనేది ఈ భూమండలానికి సంబంధించింది కాదు. అంటే ఈ యొక్క భూతలానికి సంబంధించిన అభిప్రాయాల నుంచి వచ్చేది కాదు, ఏ పుస్తకంలోంచో అందేది కాదు, మీకు ఇష్టమైన గురువుల నుంచి వచ్చేదో కాదు. అదొక ప్యూర్ ఐడియా, ఒక ఇన్ఫర్మేషన్, ఒక స్టేట్మెంట్. అదంతా కూడా ఈ విశ్వాంతరాలలో ఉంది, ప్యూర్గా ఉన్నట్టుగా ఎగ్జిస్ట్గా ఉంది. దాని నుంచి మనం తీసుకునే గైడెన్స్, మీరు ఎగ్జాక్ట్గా ఏ క్వశ్చన్ అడిగినరో దానికి యాజ్ ఇట్ ఈజ్గా ఆ 4వ తలం నుంచి మీ యొక్క భౌతిక శరీరంలోకి ప్రవహించాలి. ఇది తెలుసుకోవాలంటే మనం ఒక చిన్న పాయింట్ చెప్పుకోవాలి. మళ్ళీ మనకు 7 శరీరాలు నేను మనందరికీ తెలుసు కదా. మొదటి శరీరం భౌతిక శరీరం, రెండవ శరీరం ఎమోషనల్ బాడీ, మూడవది మెంటల్ బాడీ, దీన్నే మనం మైండ్ అంటారు. ఇక్కడ 4వ శరీరం ఇంట్యూషనల్ బాడీ. అంటే చూడండి, మనసుకు అతీతంగా ఉన్నటువంటి 4వ శరీరం నుంచి ఆ ఇన్ఫర్మేషను యాజ్ ఇట్ ఈజ్గా ఈ ఫిజికల్ బ్రెయిన్ మీద ప్రింట్ కావాలి. ఎట్లా వస్తుంది? 3 లేయర్స్ను దాటుకొని రావాలి. 3 లేయర్స్ని దాటుకుని వచ్చేటప్పుడు ఇమ్మీడియట్గా ఉన్న ఆ లేయర్ ఏంటి? మనసులో సబ్కాన్షియస్ మైండ్ ఉంది, లాజిక్ మైండ్ ఉంది. అది తన ఇష్టాలను అయిష్టాలను దాని మీద రుద్దుతుంది. ఎమోషన్ బాడీలోకి దిగి వస్తుంది ఇన్ఫర్మేషన్, దాంట్లో మీ ఉద్వేగాలను యాడ్ చేస్తుంది. మీ ఫిజికల్ బాడీలో కొన్ని యాడ్ అయ్యి మీ బ్రెయిన్ మీద ప్రింట్ అవుతుంది. ఆ వచ్చిన దాన్ని మీరు తీసుకుంటారు. సో ఈ విధంగా ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఏమనుకుంటాం? నాకు ఇంట్యూషన్ వచ్చింది. ప్రతి ఒక్కరు మాట అంటుంటాం. మనం ఊరికి నిలబడ్డాం, నేను అలా చూస్తూ ఉన్నాను, అనుకోకుండా నాకు ఇంట్యూషన్ వచ్చింది, మెసేజ్ ఇచ్చారు నాకు మా అవతార్ బాబాజీ అంటారు. 99%
డీవియేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్నాం. ఇది ఇంట్యూషన్ కాదు. మరి ఏది ఇంట్యూషను? మీ ఇష్టాలు, మీ అయిష్టాలు, మీ నమ్మక వ్యవస్థ, మీ మైండ్, మీ శరీరము, మీ ఉద్యోగం ఏవి కూడా ఇన్ఫర్మేషన్ ఏది కూడా ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా డైరెక్ట్ ఇంట్యూషనల్ బాడీ నుంచి ఉన్నది ఉన్నట్టుగా మన ఫిజికల్ బ్రెయిన్‌లో ప్రింట్ అయింది. అంటే అది ఉన్నది ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే మీ మైండు, మీ ఉద్వేగ శరీరము కల్టివేట్ అయి ఉండాలి. చక్కటి ఒక బ్రిడ్జ్ ఉండాలి మొదల. దాన్ని అంతఃకరణం అంటారు. ఆ అంతఃకరణ ఎవరికైతే చక్కగా బ్రిడ్జ్ ఏర్పడి ఉంటుందో వాళ్ళకు సరిగ్గా ఇంట్యూషన్ వస్తుంది. కళ్ళు మూసుకొని నేనేం చేయాలా, ఎక్కడికి పోవాలా, ఎస్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేను ఈ పని చేయాలన్నా వద్దా, డైరెక్ట్ మీ సోల్ నుంచి కనెక్ట్ అవుతుంది, మీకు ఆన్సర్ వస్తుంది. మీరు ఎంబీబీఎస్ చేయాలా, ఇంజనీరింగ్ చేయాలా, కానీ లోపల మీకు ఈ ఎంబీబీఎస్ చేయాలని ఇష్టం ఉంటుంది. అయితే ఎంబీబీఎస్కి మీరు సూటబుల్ కాదు. మీరు ఎంబీబీఎస్ అంటే డాక్టర్కి బాగా డిమాండ్ ఉంది కాబట్టి అని డిసిషన్ చేసుకున్నారు. మీరు సమాజం మీ మీద హిప్నటైజ్ చేస్తే మీరు ప్రభావితమై ఉన్నారు. కానీ లోపల మీరు ఇంజనీర్ కావాలని ఉంది. మరి ఆ విషయం మీకు ఎలా తెలుస్తుంది? మీ ఇంట్యూషన్ చెప్తుంది. మీరు బయట వ్యక్తులను అడిగిన అనుకోండి, వాడి అభిప్రాయాన్ని మీ మీద రుద్దుతాడు. మీ మనసును అడిగినా, మీ ఇష్టం ప్రకారం పోయినా కూడా మీ ఇష్టం ఎక్కడి నుంచి వచ్చింది? టీవీల్లోనో, సినిమాల్లోనో, ప్రకృతిలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ డిమాండ్ను చూసి, డాక్టర్లకు ఇచ్చే గౌరవాన్ని చూసి, లేదా డాక్టర్లకు వచ్చే డబ్బును చూసి, దాన్ని చూసి మీరు నిర్ణయించుకున్నారు. కానీ మీ అంతరాత్మల్లో లోపల ఏముంది? మీరు ఇంజనీర్ కావాలని ఉంది. ఆ విషయం మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే, కొన్ని రోజులయ్యి మీరు డాక్టర్ లోపల కోర్సుకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగే అన్ని సంఘటనలను చూసి నేను కాదు ఇది కోరుకున్నది, నాకు ఇది ఇష్టం లేదు అంటారు మీరు. నాకు కలెక్టర్ కావాలని ఉంది లోపల. ఎందుకు అని అడిగితే కరెక్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్తా అంటే, కలెక్టర్కి ఫుల్ డిమాండ్ ఉంటుంది, ఒక డిస్ట్రిక్ట్ మొత్తం చేతుల్లో ఉంటుంది, పవర్ ఉంటుంది, పైసలు వస్తాయి, రాజకీయ నాయకులు ఇస్తారు, సమాజంలో గొప్ప గుర్తింపు ఉంటుంది, అందుకోసం నేను కలెక్టర్ని కావాలనుకున్నా. కానీ వీడి కలెక్టర్ కాడు ఇలాంటి వ్యక్తికి. సో ఈ కలెక్టర్ అనే కోరిక నువ్వు పైనుంచి వచ్చే ఇంట్యూషన్ని డిఫ్లీట్ చేస్తుంది, అంటే డీవియేట్ చేస్తుంది, డిస్ట్రాక్టెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మీ ఇష్టం దాని మీద రుద్దుతుంది. కలెక్టరా లేకపోతే పోలీసా, ఐపీఎస్ కావాలి, లేదా ఒక టీచరా, లేకపోతే ఒక రైతా, ఏది కావాలనే దానికి మీ మనసు మీ ఇష్టాలను బట్టి ఆ పైనుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్కి ఇది యాడ్ చేసి మీకు మెసేజ్ ఇస్తుంది. నిజానికి ప్రతి క్షణం మనం అడిగిన ప్రతి క్వశ్చన్కి ఈ విశ్వం సమాధానం ఇస్తూనే ఉంటుంది. ప్రతి క్షణం మీరు వేసిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. కానీ ఆ వచ్చిన ఇన్ఫర్మేషను ఇంట్యూషనల్ బాడీలోంచి మనసులోకి దిగిన ఎంబడే అక్కడ సబ్కాన్షియస్ మైండ్ రెడీగా ఉంటుంది. దాన్ని మీ ఇష్టాలతోనా, మీ ద్వేషాలతోనా, మీ అభిప్రాయాలతోనా, మీ నమ్మక వ్యవస్థతోనా కలిపి మీకు డిస్ట్రాక్టెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు దాన్ని ఏమనుకుంటున్నారు? ఇంట్యూషన్ వచ్చింది. మరి ఇంట్యూషన్తో వచ్చిన దానికి మనం కరెక్ట్గా ఆచరిస్తే విజయం కంపల్సరీ. రెండోది, మనం తృప్తిగా ఉంటాము, లోపల గిల్టీ ఫీలింగ్ రాదు, తప్పుగా పోతుందని ఏమన్నా ఫీలింగే రాదు. లోపల నుంచి శరీరంలోని నరాలు కూడా ఒక మాట ఒకటే చెప్తుంటుంది, ఎస్ దిస్ ఈజ్ మైన్ అని చెప్తుంటుంది. దట్ ఈజ్ కాల్డ్ ఇంట్యూషన్. రెండో థాట్ ఉండదు అక్కడ. రెండో థాట్ వచ్చిందంటే దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్యూషన్. అది ఎవరికి ఇంట్యూషన్ పర్ఫెక్ట్గా ఎవరికి బాగా వస్తుంది అంటే చిన్న పిల్లలకి బాగా ఇంట్యూషన్ పనిచేస్తుంటుంది. ఎందుకు? అందుకే మనం అంటూ ఉంటాం బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటుంటాం. వాడికి మైండ్ డెవలప్ కాలే, వాడు డైరెక్ట్ సోల్తో కనెక్ట్ అయినాడు. వాడు చెప్పే మాటలు, వానికి అనిపించిన మాటలన్నీ డైరెక్ట్ చెప్తుంటాడు. మనం వాటిని నమ్మం, లైట్ తీసుకుంటాం, చిన్నపిల్లగాడు కదని. కానీ వాడి మాటలే పర్ఫెక్ట్ మాటలు. వాడు చక్కగా మాట్లాడతాడు, వాడి మైండ్లో ఇష్టం లేదు, అసహ్యము లేదు, ఇంకొక వైపు అభిప్రాయాలు లేవు, వానికి కలుషితంగా అన్నటువంటి దారి ఉంది వాడికి. సో ఆ పిల్లలు చెప్పే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా వింటే కనుక చాలా జ్ఞానం మనం పొందొచ్చు. ఇంకో వ్యక్తి ఉన్నాడు, యోగీశ్వరుడు. ఎవరైతే ఇంట్యూషన్ పొందాలనుకున్నప్పుడు మనసుని స్విచ్ ఆఫ్ చేయగలరో వాళ్ళు మాత్రమే కరెక్ట్ ఇంట్యూషన్ని, ఆ ఇన్ఫర్మేషన్ని డౌన్లోడ్ చేసుకోగలరు. ఇప్పుడు నాకు ఒక అంశానికి సంబంధించిన క్వశ్చన్కి ఆన్సర్ కావాలి. ఫస్ట్ నేను ఏం చేయాలా? నేను క్వశ్చన్ అడిగిన, ఎస్ ఫస్ట్ నేను అడగాల ఏమని, సార్ నేను అమెరికాకి వెళ్ళాలా వద్దా, అక్కడికి వెళ్ళి నేను సెటిల్ అవ్వాలా వద్దా అని నేను క్వశ్చన్ అడిగాను. నాకు ఆన్సర్ వస్తుంది ఇమీడియట్గా. నేను ఇంతకుముందు జన్మలో అంటే ఈ జన్మ తీసుకునేటప్పుడు వచ్చినటువంటి డిజైనింగ్కి తగ్గట్లుగా
నేను అమెరికాలో ఉండొద్దని అనుకున్నాను. ఇండియాలోనే సెటిల్ అవ్వాలనుకున్నాను. కానీ మందిని చూసి ఇప్పుడు నాకు డౌటొచ్చింది. నాకు పోవాలా వద్దా అని కన్‌ఫ్యూజన్ వచ్చింది. నేనిప్పుడు ఎవరిని అడగాలనుకున్నాను అంటే, నా ఇంట్యూషన్ ద్వారా ఆన్సర్ పొందాలనుకున్నాను. లోపల ఆల్రెడీ మనం డిసైడ్ చేసుకొని వచ్చినాం కదా! ఆ ఇన్ఫర్మేషన్ మీ ఆత్మ మీకు పంపిస్తది. కానీ ఆ పంపించినప్పుడు మధ్యలో ముగ్గురు అడ్డొస్తారు. ఎవరు? మీ మనస్సు అంటే మైండ్ థర్డ్ బాడీ. రెండోది మీ ఎమోషనల్ బాడీ. మూడోది ఆల్రెడీ మీ బ్రెయిన్‌లో ప్రింట్ అయినటువంటి ఎన్నో జ్ఞాపకాలు. ఇవన్నీ కలిపి నువ్వు అమెరికాకెళ్ళు అంటది. మీ సోల్ ప్లాన్‌లో మీ డిజైన్‌లో ఏముంటది? నువ్వు ఇండియాలోనే రైతుగా ఉండి రైతు కుటుంబాలందరికీ మంచి చేయాల్సిందనేది ఉంటది. అది మరుగున పడిపోయింది. కింద లోపలుంది ఎక్కడో. ఎప్పుడైతే ఈ చెత్తంతా క్లీన్ అయ్యి ఈ ముగ్గురు ఇన్వాల్వ్‌మెంట్ కాకుండా ఉంటారో అంటే మెంటల్ బాడీ, ఎమోషనల్ బాడీ, మీ బ్రెయిన్‌లో ఉన్న జ్ఞాపకాలు ఈ 3 గనక దారిచ్చేసి క్లియర్‌గా ఇంట్యూషనల్ బాడీకి కనెక్ట్ అయిద్దామో క్లియర్ కట్‌గా మీకు స్పష్టంగా తెలుస్తుంది. లోపల ఫీలింగ్ వస్తుంది. నో. దిస్ ఈజ్ యూ ఆర్ నాట్ హియర్ టు గో టు అమెరికా. యూ ఆర్ హియర్ యువర్ డిజైన్ ప్లాన్ కరెంట్ డిజైన్ లైఫ్ ప్లాన్ నువ్వు ఇక్కడే ఇండియాలోనే ఒక రైతు కుటుంబంలో ఉండి ఇదే చేయడానికి నువ్వు వచ్చావు. నువ్వు ఈ పని మీదే వచ్చావు. దిస్ ఈజ్ యువర్ పర్పస్ అని చెప్తుంది అది. సుస్పష్టంగా చెప్తుంది. అంత సుస్పష్టమైన ఇంట్యూషన్ మెసేజ్‌ని మనం పొందాలంటే మన మనసు ఇన్వాల్వ్‌మెంట్ ఉండకూడదు. మన ఉద్వేగ శరీరం ఇన్వాల్వ్‌మెంట్ ఉండకూడదు. మన ఫిజికల్ బ్రెయిన్‌లో ఆల్రెడీ ఉన్న డేటా ఇన్వాల్వ్ అవ్వకూడదు. మరి ఎలా సాధ్యమవుతది ఇది? సో, ఫైనల్ కన్క్లూజన్ ఏందంటే మనకొచ్చిన ప్రతి మెసేజు ఇంట్యూషన్ అని అనుకోకండి. సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి రావచ్చు. మీ సబ్‌కాన్షియస్ మైండ్ లేయర్ ఉపరితలంలో నిన్న మొన్న చదివిన కొత్తగా ఇన్ఫర్మేషన్ డేటా తీసుకునుంటాం. దాని నుంచి రావచ్చు. మీ కలల్లోంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ రావచ్చు. చిన్నప్పుడు మీ మైండ్‌లో బాగా ప్రింట్ చేసినటువంటి విషయాల నుంచి రావచ్చు. ఉద్వేగంతో ఆవేశంగా తీసుకున్న నిర్ణయం కావచ్చు. ఎక్కడెక్కడి నుంచో డేటా రావడానికి ఛాన్స్ ఉంది ఇన్ఫర్మేషన్. మీకు అందిన ప్రతి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు. 95% ఇట్స్ డిస్ట్రాక్టెడ్ ఇన్ఫర్మేషన్. సరికాని ఇన్ఫర్మేషనే మనకు అందుతది. సింపుల్ ఉదాహరణ చూసుకోండి. మీరేదైనా ఒక విషయము మీ పక్కింటోళ్ళని అడగండి ఏమైతది? ఒక గొప్ప విషయం గురించి పక్కింటి వాళ్ళను, చుట్టుపక్కల ఉన్న ఊర్లోళ్ళందరిని అడగండి. వాళ్ళెవ్వరికీ తెలియదు వాస్తవానికి. కానీ ఎవరు ఒప్పుకోరు తెలవదని. తెలిసినట్లుగా ప్రొఫెషనల్ లాగా వాళ్ళు మీకు సలహాలిస్తారు. మీరేమనుకుంటారు? ఆయన అంత పెద్దాయన గదా! సరిగ్గా చెప్తుండొచ్చు అని మీరు అనుకుంటారు. కానీ అది నిజమైన ఇన్ఫర్మేషనా? ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఆ వ్యక్తికి అర్హత ఉందా? లేదు. అలాగే మన మైండ్‌కు గతానికి సంబంధించిన జ్ఞాపకాలున్నాయి గానీ, ఈ సృష్టిలో ఇప్పటికే లేనిది ఈ మైండ్‌లో ఉండదు. అది మనసుకు అతీతంగా ఉన్నటువంటి స్పేస్‌లో ఉంది. మీ సోల్ డిజైన్‌కి సంబంధించి చాలామంది అడుగుతుంటారు. సార్ నా లైఫ్ పర్పస్ ఎలా తెలుసుకోవాలి? మీ లైఫ్ పర్పసు మీ అంతరాత్మ చెప్తది మీకు. ఎప్పుడైతే మీ మనసును కామ్ చేసుకొని, మీ ఉద్వేగాలను కామ్ చేసుకొని, శరీరాన్ని కదలకుండా కూర్చోబెట్టి, ధ్యాన స్థితిలో డీప్‌గా ఎళ్తారో అప్పుడు తెలుస్తుంది. మీరు ఏ బిజినెస్ జేయాలా? ఎలా జీవించాలి? ఏ కెరీర్‌ని ఎంపిక చేసుకోవాలి? ఎటువైపు బోవాలా? ప్రతి దానికి మీ అంతరాత్మ అంతర్గురువు ఉన్నాడు. ఆయన దాని దాని పేరే మనం ఏమంటామంటే సిక్స్త్ సెన్స్ అని గూడా అంటుంటారు చాలామంది అంటారు. ఇంట్యూషన్, సిక్స్త్ సెన్స్ లేకపోతే ఆ ఉన్నత లోకాల నుంచి వచ్చిన జ్ఞానము. ఎన్నో సోర్సులున్నాయి పైనుంచి ఎంతో గొప్ప గొప్ప జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం అంతా మన దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉంది. మీరు దాని దారి ఏర్పరచాలి. ఎలా? డోర్ ఓపెన్ చేసి పెట్టాలి. ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, ఎమోషనల్ బాడీని కొంచెం దారిస్తే ఆ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్‌గా మీకు చేరుతుంది. ప్రెజెంట్ కరెంట్ ఈ క్షణంలో మీకు అందుతుంది. దట్ ఈజ్ కాల్డ్ ఇంట్యూషన్. మరి ఇంట్యూషన్‌ని డెవలప్ చేయాలంటే ఫస్ట్ నంబర్ 1 పాయింటు ఎప్పుడూ వర్ధమానంలో ఉండడం సాధన చేయాలి. ఎందుకంటే ఇంట్యూషన్ వచ్చేది ఎప్పుడు? ఏ క్షణంలో వస్తది అంటే వెన్ యూ ఆర్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. గొప్ప గొప్ప పెయింటర్లకు వాళ్ళు ఇంట్యూషన్ ద్వారా పొందిన ఆ జ్ఞానాన్నే వాళ్ళు ఆ పెయింట్ ఏస్తారు. అది ప్రపంచవ్యాప్తంగా ఎదిగిపోతుంది. మనం ఆలోచించి ఏసిన పెయింటు గొప్ప పెయింట్ కాదది. అది మీ మైండ్‌లో ఉన్న జ్ఞాపకాలను ఏసిండ్రు మీరు. ఒక కవిత్వం రాసే ఒక వ్యక్తి ఆ కవిత్వాన్ని మనం రాయలేం. వానికి పైలోకాల నుంచి అది అది దిగొస్తది డైరెక్ట్‌గా. దాన్ని రాస్తాడు. అది ప్రపంచవ్యాప్తం అయితది. ఎంతో గొప్ప జ్ఞానం ఈ ప్రపంచంలో విజ్డమ్ ఎంతో ఉంది.
మహాప్రజ్ఞ ఉంది. దాన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అది మనకందరికీ అందుబాటులోనే ఉంది. కానీ అది మన దగ్గరికి రావడానికి కావాల్సినటువంటి ఒక బ్రిడ్జ్ మనం కట్టాలి. ఎలాగైతే మనము ఇక్కడి నుంచి ఒక్కొక్క ప్లేస్‌లోకి ఒక సిటీకెళ్ళాలంటే ఒక మెయిన్ రోడ్ ఎట్లా అయితే మనం ట్రాన్స్‌పోర్టేషన్ కోసం ఒక రోడేసుకుంటామో, ఒక లోపలున్న వాటర్‌ని బయటికి తీసుకురావడానికి వాటర్ పైప్ కనెక్షన్ ఎట్లా ఇచ్చుకుంటామో, ఆ జ్ఞానము ఈ భౌతిక ప్రపంచంలోకి, భౌతిక తలంలోకి రావాలంటే దేర్ షుడ్ బి ఎ బ్రిడ్జ్ అక్రాస్ యువర్ 7 బాడీస్. ఏ జ్ఞానమైనా పొందొచ్చు ఇంట్యూషన్ ద్వారా. అందుకే మన గురువు మనలోనే ఉన్నాడు అని చెప్తారు. బయట నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్. అది మీకు సూటబుల్ కావచ్చు, కాకపోవచ్చు. నేను ఒక సినిమా చూశాను. ఒక వ్యక్తి నన్నొచ్చి అడిగాడు, సినిమా ఎలా ఉందనని. నాకు ఫైటింగ్ సినిమాలంటే బాగా ఇష్టం అనుకోండి. నేను చెప్తాను, సూపర్ ఉంది, అటువంటి సినిమా నేను ఎక్కడ చూడలేదని చెప్తాను. వాడు వెళ్తాడు, సినిమా చూసొచ్చి బండబూతులు తిడతాడు నన్ను. ఏం జరిగిందంటావు అంటే, వాడికి కామెడీ సినిమాలంటే ఇష్టం, నాకేమో ఫైటింగ్ సినిమాలంటే ఇష్టం. ఇప్పుడు చెప్పండి, నా అభిప్రాయం నేను చెప్పినా కానీ సినిమా వానికి ఆ కామెడీ సినిమా నచ్చుతుందో, యాక్షన్ సినిమా నచ్చుతుందో, ఏ జోనర్ నచ్చుతుందో అని నాకు తెలియదు కదా. సో నా అభిప్రాయం చెప్పాను. అందుకే ఇతరుల అభిప్రాయాలు ఊరికే అడగకండి అందరినీ. ఆస్క్ విదిన్. మీకు సంబంధించిన జీవితంలో గొప్ప గొప్ప నిర్ణయాలు కానీ, గొప్ప గొప్ప విషయాలను కానీ బయటి వాళ్ళకు అనుగుణంగా తీసుకోకండి నిర్ణయాలు. అవి మీవి కావు, మీకు సూటబుల్ కావు అవి. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిశాన్ పడతారు మీరు. మీరు కామెడీ సినిమాలు చూసేటోళ్ళు అయ్యి హర్రర్ సినిమాల్లో ఎవరో చెప్తే చూస్తే, ఇదేంది మొత్తం ఏడుపు కొట్లు ఉంది, భయం ఉంది ఇందుట్లో, అసలు నాకు అది నచ్చనే లేదంటారు. కానీ ఆ సినిమా సూపర్ హిట్ అయింటుంది. ఎందుకు? ఆ సినిమాను చూసేటోళ్ళు లక్షల మంది ఉన్నారు అక్కడ. నువ్వు కామెడీ జోనర్, నీకు పొలిటికల్ అంటే ఇష్టం, చారిత్రాత్మకమైన సినిమాలు అంటే ఇష్టం. కొంతమందికి ఈ సినిమా నచ్చుతుంది, కొంతమందికి అసలు నచ్చనే నచ్చదు. కారణం సినిమాలో ప్రాబ్లం లేదు, మన యొక్క ఇష్టము అయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది అది. కాబట్టి మీరు ఏం చేయాలా, ఎలా బతకాలి, ఇవన్నీ గైడెన్స్ ఎక్కడి నుంచి పొందాలి వీటికి సంబంధించినవి అంటే లోపల నుంచి పొందాలి. సో ఆ లోపల నుంచి పొందాలి అంటే ధ్యానం బాగా చేయాలి. మనసు చాలా టైంలలో గందరగోళంగా బిజీగా ఉంటుంది కదా, అప్పుడు ఇంట్యూషన్ రాదు. మీ మైండ్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి ఇదే కరెక్ట్ పో అంటది. 2 రోజులు అయినాక ఇది కరెక్ట్ కాదని చెప్తుంది అది. మనం కొత్త విషయాన్ని స్టార్ట్ చేస్తాం, మనము ఉత్సాహంతో స్టార్ట్ చేస్తాం, ఇది పర్ఫెక్ట్ అవుతుంది అనుకుంటాము. ఒక 3 రోజులు అయిపోయిన తర్వాత ఇది రాంగ్ అని తెలిసిపోతుంది. అదేంటి, మొన్న కరెక్ట్ అనిపించింది, ఈరోజు ఎందుకు రాంగ్ అనిపిస్తుంది? ఎందుకంటే మైండ్లో 2 విషయాలు ఉన్నాయి, ఒకటి కరెక్ట్ అని ఉంది, ఒకటి కాదు అని ఉంది. మీరు మైండ్లోకి వెళ్ళి నిర్ణయం తీసుకుంది. అదే ఇంట్యూషన్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీరు చూస్తే, అంటే ఉద్వేగపరంగా కూల్గా ఉన్నప్పుడు, శారీరక పరంగా అలజడి లేకుండా ఉన్నప్పుడు, మానసికంగా ప్రశాంతతతో ఉన్నప్పుడు ఒక ఐడియా వస్తుంది. అది లోపల నుంచి మొత్తం ఒక ఫీలింగ్ వస్తుంది, ఇంకా దాంట్లో ఎలాంటి డౌటు ఉండదు. అది మీకు జీవితాంతం కరెక్టే అనిపిస్తుంది. ఎక్కడికన్నా పోండి, ఎన్ని పరిస్థితులైనా రండి, ఎస్ నేను చేసేది కరెక్టే అనిపిస్తుంది. కానీ నిమిషానికి అభిప్రాయం మార్చుకునే వచ్చింది ఇంట్యూషన్ గానే కాదు, మనకు 99% అవే వస్తాయి. కాబట్టి దానికి ఇంట్యూషన్ అనే పేరు పెట్టి దాన్ని అందరికీ చెప్తూ నవ్వుల పాలు కావద్దు, మనల్ని జీవితాన్ని నవ్వులం చేసుకోవద్దు. సో రెండవ పాయింట్ ఏంటంటే, ఇంట్యూషన్ని డెవలప్ చేసుకోవడానికి బాగా సైలెంట్గా ఉండడం ప్రాక్టీస్ చేయాలి. ఎంత మౌనంగా ఉండే వ్యక్తులు ఉంటారో, ఆ మౌనం బహిర్మౌనం అంతర్మౌనానికి దారితీసి యూ విల్ కనెక్ట్ ఈజీలీ టు యువర్ ఇంట్యూషనల్ బాడీ. అప్పుడు ఎలాంటి జ్ఞానమైనా వస్తుంది. మూడవది, ప్రకృతితో బాగా టైం స్పెండ్ చేసే వాళ్ళకి చక్కటి ఐడియాలు వస్తాయి. ఇప్పుడు న్యూటన్ ఉన్నాడు. ఏ న్యూటను? గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి కనిపెట్టిన న్యూటన్. ఆయన ప్రకృతిలో ఒక యాపిల్ చెట్టు కింద కూర్చొని అట్లా నేచర్తో కనెక్ట్ అయి ఉన్నప్పుడు యాపిల్ పండు కిందికి పడింది, పైనకి ఎందుకు పోలేదు అనే సంగతి ఐడియా వచ్చింది. అది ఎవరికి రాలే ప్రపంచంలో అంతకుముందు. దాన్ని పరిశోధించిండు, గ్రావిటేషనల్ ఫోర్స్ అనే సిద్ధాంతాన్ని తయారు చేసిండు. చూడండి, అది ఆల్రెడీ ఉంది, ఆయన ఆలోచించలేదాన్ని, ఆయనకు ఇంట్యూషన్ వచ్చింది. గీతాంజలి యొక్క ఆ మొత్తం పోయం అంతా ఠాగూర్కి ఇంట్యూషన్ ద్వారా అందింది. ఏఆర్ రెహమాన్కు ఈ మ్యూజిక్కి ఈ ఈ ఈ పాటకి ఈ ట్యూన్ కట్టు అని చెప్పి ఇంట్యూషన్ వస్తుంది. మంచి మంచి కథా రచయితలకి ఇంట్యూషన్ వస్తుంది. ఫ్యాబ్లో వికాసో ఒక గొప్ప గొప్ప పెయింటింగ్స్ వేసిండు. ఆ పెయింటింగ్స్ అన్నీ ఆయన కళలో వచ్చినాయి. ఇంట్యూషన్ ప్రకృతిలో కనెక్ట్ అయినప్పుడు వచ్చినాయి.
సో, ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప ఈ విజ్డమ్ మన కోసం సిద్ధంగా ఉంది. జస్ట్ యూ హావ్ టు మేక్ యువర్ మైండ్ ఎంప్టీ. అందుకే పత్రి సార్ ఏమంటుంటాడంటే, ధ్యానం చేసిన వాళ్ళకి మొత్తం అన్నీ కూడా అంతర్గురువు అందిస్తాడు. ఈ ప్రపంచము మనల్ని అలా ఊరికే వదిలేయలేదు. ఈ గొప్ప సృష్టి నీకోసం అన్నీ ఏర్పాటు చేసింది గైడెన్స్. లోపల గురువున్నాడు. ఆ లోపల ఉన్న గురువుని కనెక్ట్ కావాలి. ఆ గురువుని కనెక్ట్ కావాలంటే బయటున్న గురువులందరి దగ్గరికెళ్ళి కూర్చోవాలి. అడగాలి జ్ఞానాన్ని. వాళ్ళు చెప్తారు, అప్పుడు ధ్యానం చేయి నాయనా, నీ మనసు శూన్యమవుతుంది. నీ మనసు నీ ఉద్వేగాలు నీ అధీనంలోకి వస్తుంది. నీ జ్ఞాపకాలు అధీనంలోకి వస్తాయి. అప్పుడు దాన్ని పక్కకెట్టి డైరెక్ట్ ఇంట్యూషనల్ బాడీకి కనెక్ట్ కావచ్చు. ఏది కావాలంటే అంత, ఎంత కావాలంటే అంత, ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ని. గొప్ప గొప్ప గురువులు అందించే జ్ఞానం పొందొచ్చు. గతంలో ఉన్న జ్ఞానాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. మీ గత జన్మలు చూసుకోవాలన్నా మీకు ఇంట్యూషనల్ బాడీ ఉంటే ఈజీగా చూసుకోవచ్చు. భవిష్యత్తులో ఏం జరగబోతుందనేది మీ ఇంట్యూషనల్ బాడీతో కనెక్ట్ అవ్వచ్చు. ఇవన్నీ మన శక్తులు, సహజమైన శక్తులు ఇవన్నీ. ఇవి మానవ అతీత శక్తులు కావు. మానవుని లోపల ఉన్న శక్తులే. అందరూ అంటుంటారు మానవాతీత శక్తులు అంటుంటారు. మానవాతీత శక్తులు కావు. మానవాతీత శక్తులు అనేటివి లేనే లేవు. ఎందుకంటే మానవుడికి సాధ్యం కానిది లేనే లేదు. వాడికి అతీతంగా ఏమీ లేదు. వాడే దేవుడు కాబట్టి. ఇది మనలో ఉన్న ఒకానొక శక్తే. కానీ దాన్ని యాక్టివేట్ చేసుకొని దాన్ని మన జీవితంలో ఉపయోగించుకుంటే మన జీవితాన్ని ఎట్లా కావాలంటే అట్లా మలుపు తిప్పుకోవచ్చు. ఎవ్వరి మీద డిపెండ్ అవసరం లేదు. ఎవరి ముందు చేతులు చాపాల్సిన అవసరం లేదు. యూ విల్ బికమ్ ఎ లీడర్. ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి కొద్దిమందే ఉన్నారు వాళ్ళు. మనం అనుకుంటాం వాళ్ళని చూసి, అరే వాళ్ళు చెప్పినదే మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, వాళ్ళకి ఎలా వచ్చింది? వాళ్ళు మేధావులుగానేమో. మేధావులు అనే వాళ్ళు తెలివితేటలు ఎక్కువ ఉంటేనో, చాలా బాగా థింక్ చేయగలుగుతానో, లాజిక్ మైండ్ ఎక్కువ ఉంటేనో వాళ్ళని జీనియస్ పీపుల్ అంటారేమో అనుకుంటున్నారు. కాదు. ఎప్పుడంటే అప్పుడు వాళ్ళ మనసును శూన్యం చేసుకొని ఈ విశ్వంలో ఉన్నటువంటి ఏ ఇన్ఫర్మేషన్కైనా కనెక్ట్ అయ్యి దాన్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చి ఆచరణలో పెట్టగలిగే వాళ్ళే జీనియస్ పీపుల్ అంటారు. వాళ్ళు ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. మీరు అందులో ఒకరు మెంబర్ కావాలంటే సింపుల్. యూ నీడ్ టు కనెక్ట్ టు ద యూనివర్స్. ఎవరు అడ్డుపడుతున్నారంటే 3 లేయర్స్: భౌతిక శరీరం, ఉద్వేగిక శరీరం, మనో శరీరం. ఈ 3 ఈ బాటను తప్పించాలి ఇంట్యూషన్ బాడీ కనెక్ట్ కావాలంటే. సో బాగా ధ్యానం చేద్దాం, మౌనంగా ఉందాం, ప్రకృతితో మమేకమవుదాం. అండ్ ఫైనల్ కాన్సెప్ట్ ఏంటంటే, నా లోపల ఒక గురువు ఉన్నాడు, వాడు నాకు అన్నీ ఇస్తాడు, వాడే ఫైనల్ అన్న విషయం మీకు బాగా ఎంతెంతగా బాగా అర్థమవుతుంటుందో యూ స్టార్ట్ ఆస్కింగ్ అనమాట. మీ మైండ్ని ఎక్కువ ఉపయోగించరు, అప్పుడు ఎక్కువగా ఆలోచించరు. కళ్ళు మూసుకొని మనసు శూన్యమంతా చేసుకొని నేను వెళ్ళాలా వద్దా అని అడుగుతారు. ఫస్ట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా పక్కకెట్టండి. కొన్ని రోజులు అయినాక మీ మనసు మీద బాగా గ్రిప్ వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది ఇది మనసు ఇచ్చింది అని. మీకు క్లియర్గా మీరు ఓపెన్ మైండ్తో కనుక చూస్తే కనుక మీకు ఇంట్యూషన్ ఏదో మీ మనసు ఇచ్చింది ఏదో తెలుస్తుంది. దాంట్లో మీ ఇష్టం యాడ్ అయింది అనుకోండి, అది ఇంట్యూషన్ కాదు. మీ ఇష్టానికి వ్యతిరేకంగా మీ ఆన్సర్ వచ్చిందనుకోండి, అది కూడా చెప్పలేం, అది కూడా ఇంట్యూషన్ కాకపోవచ్చు. పూర్తిగా శరీరం, మనసు, బుద్ధి అన్నిటికీ ఓకే అని చెప్తుంది ఒకసారిగా. అక్కడ గింత కూడా కాంట్రడిక్షన్ లేకుండా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఇంట్యూషన్. ఇంట్యూషన్ అంటే సహజ అవబోధనము. ఎవరికైతే ఈ సహజ అవబోధనము డెవలప్ అవుతూ అది ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యేది కాదు. మీ మనసు ఎంత వర్ధమానంలో ఉంటారు, మీరు ఎంత వర్ధమానంలో ఉంటారో, మీరు ఎంత న్యాచురల్గా ఉంటారో, మీరు ఎంత సహజ స్థితిలో ఉండి హాయిగా రిలాక్స్డ్గా ఉంటారో అంతంతగా మీ లోపల ఇంట్యూషన్ క్వాలిటీ డెవలప్ అవుతూ ఉంటుంది. యూ విల్ గో అండర్ ద గైడెన్స్ ఆఫ్ యూనివర్స్. దెన్ మీరు పట్టిందల్లా బంగారమే. థ్యాంక్ యూ వెరీ మచ్.